ఇప్పుడు వాళ్ళందరూ మా వాళ్ళందరూ వెంకటేశ్వర మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సర్పంచులు అందరూ పోచంపల్లి ఏ ఊర్లో ప్లస్ పోచంపల్లి ప్రాపరు ప్రపంచవ్యాప్తంగా అది దాని టూరిజం రేటు మన మోడీ హైదరాబాద్కు జీఎస్ఆర్కి వచ్చినప్పుడు పోచంపల్లి పేరు తీసుకుండు. ఇప్పుడు ఆడ తాగే నీళ్ళు ఏంటంటే డ్రైనేజ్ నీళ్ళు హైదరాబాద్ డ్రైనేజ్ నీళ్ళు తాగుతున్నావు, లేకపోతే మినరల్ వాటర్ కొనుక్కుంటున్నావు. నువ్వు రివ్యూ కాదు, రేపు శివరాత్రి కాబట్టి రేపు లేదు. నువ్వు ఎల్లుండి ఎన్ని గంటలకు వస్తే నీ నెంబర్ మా వెంకటేశ్వరుని అక్కడ మాజీ సర్పంచ్ ఆయనకంతా ఐడియా ఉన్నది. మన పెద్ద ఎత్తున ధర్నా పెట్టిన ఆడోళ్ళు మొగోళ్ళు అది చాలా ఇంకారా ఉంటుంది. రేపు పొద్దున ఎవరన్నా సీఎం టూరిజం మినిస్టర్ కేటీఆర్ వచ్చిందంటే నేను ఉంటా, ఇక తాగుదారా నీళ్ళు అని చెప్పి వాళ్ళందరి ముందర అడిగిస్తా. ఒక్క ఇంటికన్నా మిషన్ భగీరథ సాగర్ నీళ్ళు అప్పుడు మనం ఇచ్చిన నీళ్లు అది బంద్ అయ్యి ఇప్పుడు చెరువులో బోర్ వేసి చెరువుల బోర్కి వెళ్ళి మంచినీళ్ళు తాగమంటుంది. పైసలు అదే ఫిల్టర్ చేస్తే అది ఎంత ఫిల్టర్ చేసినా డ్రైనేజ్ వాటర్ కాబట్టి కాదు. ఇవన్నీ సబ్జెక్టు మనం 25 ఏళ్ళు నువ్వు నేను కలిసి నల్గొండలో ఎంత ప్రయత్నం చేసి ఇవాళ అక్కడ మనం నీళ్లు ఆపిస్తున్నాం. నల్గొండలో ఈ మిషన్ భగీరథ నల్గొండ జిల్లాలో ఏ మండలం 7 నువ్వు పోచంపల్లి కోసం నీకు ఎల్లుండి మొత్తం ఎల్లుండి కంపల్సరీ షార్ప్ నీకు తడక వెంకటేశ్వర నీకు టచ్ ఉంటాడు, నెంబర్ ఇస్తా. నువ్వు ఎస్సీని ఈని డిఈని ఏ నీకు మన ధర్నా అయిన వీడియో నీకు పెడతా. నా దాంట్లోకి వెళ్ళి నా దాంట్లో పంపా నా వీడియో నీకు పెడతా. నువ్వు చూడు వీళ్ళందరూ నీటికి పొలిటికల్ ధర్నా కాదు, మంచినీళ్ళు. సరే ఉన్నోళ్ళు అంటే మినరల్ వాటర్ తిండి వాటర్ కొనుక్కొచ్చుకుంటారు. ఎందుకంటే అక్కడ నీకు అవసరం ఉంటే నేను 5 ప్లాంట్లు పెట్టిస్తాను. నేను పెట్టించినా కానీ అది ఫిల్టర్ కావు. ఆ నీళ్లు 20 ఫిల్టర్లు ఉన్నాయి ఆ ఊర్లో. అయినా ఇక సాగు దిక్కులేక అయ్యే కొనుక్కొచ్చుకుని తాగుతుంది. అది కంపు వాసన డ్రైనేజ్. ఇది పోచంపల్లి ప్రపంచ పర్యాటకం గుర్తించిన పోచంపల్లి మండలం. నేను రేపు నేను కూడా ఒక 48 అవర్స్ దీక్షలాగా పెట్టుకుంటా. నువ్వు ఒక వారం నువ్వు పోయించినాక నీతో సార్, ఎందుకంటే నీకు పోయించినాక చక్కగా మినిస్టర్ గారు ఈఎన్ గారు సిఈ గారు నీ మీద వేటేస్తారు. నువ్వు మన పర్సనల్ మనిషివి నువ్వు. అందుకనే నువ్వు ఎల్లుండి పోయి ఆ పోచంపల్లి మండల హెడ్ క్వార్టర్లో 25,000 జనాభా మున్సిపాలిటీ నువ్వు తిరిగి వీళ్ళు ఏం చెప్పరు. ఏదన్నా ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తుందా, ఏ ట్యాంకుల కన్నా ఎక్కుతున్నాయా నువ్వు తెలుసుకో. వస్తలేవు అంటే నువ్వు తెల్లారికి వెళ్ళి మొత్తం మెటీరియల్ డంప్ చేసుకొని ఏంటి చెప్పి సార్ ఇది పరిస్థితి. రేపు ఒక వారం 10 రోజుల్లో ఎంపీ గారు అక్కడ దీక్ష పెట్టిండు. అది ప్రపంచ పర్యాటక దినం ప్రధానమంత్రి నోట్లకెళ్ళి వెళ్ళిన మాట. ఇది ప్రధానమంత్రి డైరెక్ట్ పార్లమెంట్ చూపి